మంగా త్వరగా రామా. వస్తున్నాను మావయ్య. పాపం మంగం చూస్తుంటే చాలా జాలేస్తుందే. మంగకేమైందండి? మేనమామ ఇంట్లో హాయిగా ఉంది కదా. ఇక పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుందేమో. అదేంటి, దివ్య మంగను తీసుకెళ్ళదా? ఎలా తీసుకెళ్తుందే? దివ్య ఒక ఇంటికి కోడలుగా వెళ్ళింది. ఆ ఇంటికి కోడలు కావాలి గాని మంగ అవసరం లేదుగా. మంగ ఏం వాళ్ళ పిల్ల కాదుగా. అంజికి దివ్యకు పుట్టిన పిల్లయితే తీసుకెళ్తారు కాని ఎవరికో పుట్టిన పిల్లని వాళ్ళెందుకు తీసుకెళ్తారు? పాపం ఈ విషయం తెలియక మంగ అమాయకంగా వాళ్ళు చెప్పింది విని ఎక్కడే ఉండిపోయింది. దివ్య వచ్చి తీసుకుపోతుందేమోనని ఎదురు చూస్తుంది. అయితే ఆ దివ్య ఎప్పటికీ రాదా? మంగం తీసుకెళ్లదా? కష్టం చంద్రిక. మంగ పుట్టక ముందే మంగ తండ్రి చనిపోయాడు. ఇప్పుడు తల్లి ఉన్నా కూడా లేనట్టే. మంగ దిక్కులేని అనాథ అయిపోయింది. అనాథ ఎందుకు అవుతుందండి? మేనమామ అభి ఉన్నాడుగా. అభికి మాత్రం పిల్లలు లేరా ఏంది? వాళ్ళని చూసుకుంటాడా మంగని చూసుకుంటాడా? మరి మంగ పరిస్థితి ఏంటండి? ఏముంది, ఈ పిల్ల అమ్మ కావాలని ఏడిస్తేనైనా ఎలాగలాగో పంపించేయచ్చు. కానీ మంగ ఏడవటం లేదే, ఎలాగ పంపిస్తారు? ఆ దివ్య ఫోన్లో మాట్లాడి కవర్ చేస్తుంది గాని మంగని తీసుకుపోయే ఉద్దేశం తనకు లేదేమో. శశి, మంగ కూడా వడ్డించు. తిను. మంగా తినమ్మా. మమ్మీ నన్ను తీసుకెళ్ళదా మావయ్య? తీసుకెళ్తుందమ్మా. నిజం చెప్పు మావయ్య. ఇక నేను ఇక్కడే ఉండిపోవాలా? లేదమ్మా, త్వరలోనే నువ్వు అమ్మ దగ్గరికి వెళ్తావు. నాకెందుకో మళ్ళీ మమ్మీ నాకు కనిపించదేమో అనిపిస్తుంది మావయ్య. మమ్మీ నా దగ్గరికి రాదేమో. నేను మమ్మీ దగ్గరికి వెళ్ళలేనేమో మావయ్య. పాపం మంగ మనసులో ఎంత బాధ ఉంటే ఆ మాట అంటుంది అవి. చిన్నపిల్ల తల్లిని విడిచి ఉండలేకపోతోందభి. మంగను చూస్తుంటే పాపం అనిపిస్తోంది. తల్లి బిడ్డల్ని వేరు చేస్తున్నాం. ఆ పాపం మనల్ని ఊరికే వదిలిపెట్టదండి. నాకు మమ్మీ కావాలి మావయ్య. మమ్మీ లేకుండా నేను ఉండలేను. నన్ను మమ్మీ దగ్గరికి పంపించండి మావయ్య. వెళ్దువు గాని, కానీ ఇప్పుడు కాదు, కొద్ది రోజులు పోగానే నేనే తీసుకెళ్తాను. లేదు, నాకు ఇప్పుడే మమ్మీ కావాలి. నన్ను మమ్మీని చూడాలి. తీసుకెళ్ళు మావయ్య. ఇప్పుడు కాదమ్మా, నా మాట విను. నువ్వు ముందు భోంచేయి, ఆ తర్వాత వెళ్దాం. నాకేం
తొందరపడి మంగ ముందు ఇలాంటి మాటలు మాట్లాడకండి. మంగతో నేను మాట్లాడతాను. మమ్మీ, ఏంటమ్మా ఏడుస్తున్నావా? ఎందుకు? నాకు మమ్మీ కావాలి మావయ్య. ఇప్పుడే మమ్మీని చూడాలి. నువ్వేడవద్దమ్మా. తప్పకుండా నేను మమ్మీ దగ్గరికి తీసుకెళ్తాను. నువ్వు ముందు భోంచేయమ్మా. నాకు భోజనం వద్దు, ఏమొద్దు, మమ్మీయే కావాలి. దివ్య గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? తినండి. దివ్య గారా? ఎవరినంటున్నావు? నా వైఫ్ని. ఓహో, భార్యని బానే గౌరవిస్తున్నావు అన్నమాట. వదినంటే అన్నయ్యకి వీర ప్రేమ అనుకుంటా డాడ్. రేపు నువ్వు కూడా అన్నయ్యలాగే ఉండాలి సుధీర్. భార్యని నెత్తిన పెట్టుకొని ఊరేగాలి. ఏంటండి లేచారు? నాకు ఆకలిగా లేదండి. అమ్మ దివ్య, ఆకలిగా లేదా? అలక ఇంటి పెద్ద తింటుంటే లేచి వెళ్ళిపోవటం, ఇదే నా పెద్దలంటే తనకున్న గౌరవం? ఇలాంటి వాళ్ళనా ఇంటి కోడలుగా తీసుకొస్తారు? కూల్ ప్రసాద్, ఒక్కడే కొడుకు కాదు కదా. ఇంటి గౌరవాన్ని నిలబెట్టే కోడల్ని మన సుధీర్ తీసుకొస్తాడు. హర్ష, నువ్వు తినరా. నేను వెళ్ళి దివ్యని తీసుకొస్తాను. నువ్వు తిను. కట్టుకున్న భార్యను గారు అండి అని పిలిచినప్పుడే అర్థమైంది వీడెలాంటి అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడని. భార్యని గౌరవించొచ్చు గాని మరీ ఇంతలా కాదు. ఏ మీలా భర్తను పేరు పెట్టి పిలవమంటారా? భర్తను గౌరవించడం కూడా రాని మీరా గౌరవం గురించి మాట్లాడుతున్నారు? కూల్ అన్నయ్య, ఈ జనరేషన్ లో వైఫ్ అండ్ హస్బెండ్ పేరు పెట్టి పిలుచుకోవటం కామన్. మరి వీళ్ళు మన జనరేషన్ వాళ్ళు కాదు కదా సుధీర్. మామ్ కాస్త అప్డేట్ అయింది, అందులో తప్పే ఉంది. అప్పుడు నేను మీ వదినని గౌరవించడం కూడా తప్పు కాదు. ఎగ్జాక్ట్లీ. హర్ష బ్రో చెప్పింది కూడా రైటే మామ్. వాట్ యు సే డాడ్? అయ్యో, ఏంటి ప్రసాద్ అప్పుడే చేయి కడిగేశావు? నా కడుపు నింపటానికి ఒక కొడుకుంటే కడుపు కాల్చటానికి ఇంకో కొడుకు తయారయ్యాడు. నాన్న, భోజనం చేయండి నాన్న. కడుపు నిండిపోయింది నాయన. నాన్న, ఏంటి హర్ష, తింటున్న ఆయన్ని లేపేశావు? మళ్ళీ రేపటి వరకు ఆయన ఏమీ తినరు. సారీ మామ్,
నా స్టమక్ కూడా ఫుల్ అయిపోయింది. ఓకే హర్షబాబు, వాళ్ళు తినకపోతే నాకు తినాలనిపించట్లేదు. నేను వెళ్తున్నాను. గౌరవనీయులైన మీ భార్యని అమ్మను పిలిచి ముగ్గురు తృప్తిగా తినండి. అమ్మ దివ్య, ఊరుకోమ్మా, ఏడో. ఊరుకోమ్మా. బావగారు ఫోన్ చేస్తున్నారండి. హలో బావగారు. హలో బావగారు, దివ్య భోంచేసిందా? లేదు బావగారు, మంగ గురించే బాధపడుతోంది. కొద్దిగా మీరైనా చెప్పండి. హలో అన్నయ్య. సారీ దివ్య, నీ కాల్ చేయకూడదనుకున్నాను. కానీ మంగ భోంచేయకుండా నిన్నే చూడాలని ఏడుస్తుంది. నాకు మంగం చూడాలనిపిస్తుంది అన్నయ్య. మంగం తీసుకొని వస్తావా అన్నయ్య ప్లీజ్? అక్కడ ప్రాబ్లం అవుతుంది కదమ్మా. మంగం చూడకుండా ఉండలేకపోతున్నానన్నయ్య. ఒక్కసారి చూస్తాను. అది కాదమ్మా, అది మమ్మీ, నాకు నిన్ను చూడాలనిపిస్తుంది. ప్లీజ్ మమ్మీ, నాకు నువ్వు కనిపించు. ఇవ్వండి, ఫోన్ ఇలా ఇవ్వండి. ఇవ్వండి చెప్తాను. హలో మంగా, ఏడవకమ్మా. ఫోన్ మామయ్యకి ఇవ్వు. చెప్పండి బావగారు. ఏదోలా మేనేజ్ చేద్దాం. మీరు మంగం తీసుకుని రండి బావగారు. అలాగే, ఇప్పుడే బయలుదేరుతున్నాను. అలాగే. మావయ్య, మమ్మీ ఇంట్లోనే ఉందా? కాదమ్మా, అదిగో ఆ ఇల్లు.
బావగారు బయలుదేరారా? ఇంటి బయటే ఉన్నాం. వచ్చేసారా? ఎక్కడ బావగారు కనిపించట్లేదు? బావగారు ఇటు 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 బావగారు. కార్లో ఉన్నాం, వస్తున్నాం. బావగారు చిన్న ప్రాబ్లం. మీరు మెయిన్ డోర్ వైపు కాకుండా వెనక నుంచి డైరెక్ట్గా కిచెన్లోకి రండి. అందరం అక్కడే ఉన్నాం. అలాగే బావగారు. వచ్చేస్తున్నారు. మంగా సారీ మమ్మీ, నేను చూడకుండా ఉండలేకపోయాను. నిన్ను చూడకుండా ఉండటం నా వల్ల కూడా కాలేదు మంగా. మనం ఎందుకు దూరంగా ఉండాలి మమ్మీ? కొద్ది రోజులేనమ్మా, త్వరలోనే నిన్న ఇక్కడికి తీసుకొచ్చేస్తాం. అవును బంగారం, అప్పటి వరకు నువ్వు మామయ్య దగ్గరే ఉండాలి. మమ్మీ లేకపోతే నాకెవరు తినిపిస్తారు? ఎవరు కథలు చెప్పి ఎవరు జోకొడతారు? నేను మమ్మీని చాలా మిస్ అవుతున్నాను. అవన్నీ నేను చేస్తానమ్మా. మమ్మీలా చూసుకుంటాను. ఇప్పుడు నానమ్మని ఇబ్బంది పెట్టద్దు. సారీ నానమ్మ. నా చిట్టి తల్లి, ఇదిగో నీకిష్టమని స్వీట్ చేశాను. అమ్మ చేత్తో తిను, తినిపించమ్మా. థ్యాంక్ యూ నానమ్మ. థ్యాంక్స్ మమ్మీ. హాయ్ స్వీటీ, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? గుర్తొచ్చా సుదీప్? నాకు కూడా నువ్వు గుర్తొచ్చావు. మరి కాల్ చేయలేదే? నేను చేద్దాం అనుకునే లోపు నువ్వే ఫోన్ చేసావు. అంతా అబద్ధం. అరే ప్రామిస్. కమింగ్ వీకెండ్ పబ్కి వెళ్దామా? అదే నేను అడగాలనుకున్నాను. మంగా